దీక్షా దివాస్ పేరుతో బీఆర్ఎస్ నేతలు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ ను తెరపైకి తెస్తున్నారని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి. అమరవీరుల స్ఫూర్తిని మరచి ప్రజలను దోచుకోవడమే పనిగా 10 ఏళ్లు పాలించారని విమర్శించారు. అందుకే బీఆర్ఎస్ కి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. వారికి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు పట్టవని తెలిపారు అద్దంకి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కనుమరుగు చేయడానికి ఆ రోజు బీజేపీతో కలిసి చేసిన ప్రయత్నాలు అందరికీ తెలుసు. కేవలం రాజకీయ ప్రయోజనం తప్పితే ప్రజా ప్రయోజనం, తెలంగాణ ప్రయోజనం లేని మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితులు లేని విషయాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా ప్రజాప్రభుత్వం అంటే ఎట్లుంటుందో కాంగ్రెస్ పార్టీ చూపిస్తున్నది. ఇలా లగచెర్లలో మీరు గొడవలు చేసినా సరే ప్రజలకు ఇష్టం లేని పని చేయకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న పరిస్థితి. అదే మీరు భూసేకరణ పేరు మీద ఎంతమంది రైతుల జీవితాలతో ఆటాడుకున్నారో, ఇప్పటికీ ఆ రైతులు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటారో మీకు తెలుసు. ప్రజల మనసును గుర్తెరగకుండా పరిపాలన చేయడం, మళ్లీ ఉద్యమకారులమని రూపమెత్తడం, మళ్లీ అవకాశం వస్తే రేపు ఏ విధంగా ప్రజలు దోచుకోవాలని ఎత్తుగడతోనే మీ పరిపాలన ఉంటుందని ప్రజలకు అర్థమైంది. కాబట్టి మీరు ఎన్ని వింతాటకాలు ఆడినా ప్రజలు పట్టించుకునే పరిస్థితులు ఉండరు. ఈరోజు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి సోనియా గాంధీ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే పథకాలకు, ప్రభుత్వ పనితీరుకు సహకరించాలనేదే మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే మీరు పార్టీనే కాలగర్భంలో కలిసే రోజులు వస్తాయని చెప్పి మాత్రం గుర్తుంచుకోండి.